మనతో పంచుకుంటారు. మరి ఈ సమయంలో మన మధ్యలో సహోదరులు విజయ్ గారు ఉన్నారు. వారిని ముందుకు సాదరంగా ఆహ్వానిస్తూ ఉంటాం. అందరం గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడు. దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ. సో ఈరోజు ముఖ్యమైన మీటింగ్ ఏమిటంటే సౌత్ ఇండియా లాయర్స్ మీటింగ్, క్రిస్టియన్స్ లాయర్స్ మీటింగ్. దయచేసి క్రైస్తవ లాయర్లు ఇలాంటి మీటింగ్కి కోట్ వేసుకొని రావటం అన్నది చాలా పెద్ద విషయం. ఒక్కసారి అడ్వకేట్స్ ఎంతమంది వచ్చారన్నది ఒక్కసారి చేతులు ఎత్తారంటే బాగుంటుంది. థ్యాంక్ యూ సార్, మీకు అందరికీ నిజంగానే నాకు థ్యాంక్ యూ చెప్తున్నా. ఎందుకంటే కోట్ వేసుకొని దేవుని నామాన్ని స్తుతించడానికి, దేవుని సన్నిధానికి వచ్చినామంటే అది పెద్ద విషయం. మనమందరం కూడా చిన్నవాళ్ళమే, కానీ మనలో ఉండే దేవుడు ప్రపంచ న్యాయమూర్తి. సో ఈ రోజుల్లో ఉన్న చట్ట పుస్తకాలన్నీ కూడా మన ఆఫీసుల్లో లైబ్రరీ బుక్కులుగా చాలా బుక్కులు ఉంటాయి. వాటిని చదవటానికి మనకు రాత్రి పగలు ఇబ్బంది అయిపోతూ ఉంటాయి. కానీ వాటికి అన్నింటికైనా ఒకే ఒక పుస్తకం మన చేతిలో ఉంటుంది. అదే పరిశుద్ధమైన గ్రంథం. అది మన ఆత్మకి తీర్పునిచ్చేటువంటి పుస్తకం. ఈ భూమి మీద ఉన్న న్యాయమూర్తులు అందరూ కూడా శరీరానికి తీర్పు ఇవ్వగలుగుతారు, కానీ ఆత్మకి ఏ న్యాయమూర్తి కానీ తీర్పు ఇవ్వలేరు. అవునా కదా? ఇది వాస్తవమైనటువంటి సత్యం. కానీ ఈరోజు క్రైస్తవుల మీద 2 విషయాలు మాత్రం నేను చెప్పి క్లోజ్ చేసుకుంటా. ఉదయం నుంచి దేవుని పాటలు కానీ ఆరాధనలు కానీ స్తుతి కానీ జరుగుతూ వచ్చాయి. ఇప్పుడు బ్రదర్ గారు చెప్పిన ప్రకారము లా టాపిక్ మీద మాట్లాడాలని చెప్పి ఇచ్చారు. నేను కొద్ది సమయంలోనే ఎక్కువ సమయం నేను తీసుకోను. అందులో మొదటిది మనం ఇప్పుడు చెప్పిన పుస్తకం ప్రకారము మన కీర్తనల గ్రంథం 1వ అధ్యాయంలో 2వ వచనంలో యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించువారు దివారాత్రము దాన్ని ధ్యానించువారు ధన్యులు. ధర్మశాస్త్రము, ఏ ధర్మశాస్త్రము? లోకంలో ఉన్నటువంటి చట్ట పుస్తకాలను మనం రాత్రి పగలు చదువుకుంటూ ధ్యానించుకుంటూ ఎవరికో ఒకరి కోసం న్యాయం కోసం పోరాడుతూ ఉన్నట్లయితే మనం ధన్యులం కాదు. కానీ బైబిల్ యొక్క ప్రపంచ ధర్మశాస్త్రం, న్యాయశాస్త్రం అయిన పుస్తకాన్ని మనము దాంతో పాటు మనం ధ్యానించినట్లయితే మనం క్రీస్తులో మనము గొప్ప ధన్యులు. సో ఈరోజు నేను ఈ మాటలో ఈరోజు క్రైస్తవులు అందరూ కూడా లాయర్లు వచ్చి ఉన్నారు. దానికి ముఖ్య కారణం ఏంటంటే పాస్టర్ గారి యొక్క ఉద్దేశము, ప్రభు పాస్టర్ గారి ఉద్దేశము సమాజంలో జరుగుతున్నటువంటి క్రైస్తవుల మీద జరుగుతున్నటువంటి అనేక విషయమైనటువంటి దాడులు కానీ ఇంకొక విషయం కానీ చెప్పదలుచుకోవటం వల్ల ప్రతి ఒక్కరికి సోషల్ మీడియాలో గమనిస్తూ ఉన్నారు, చూస్తూ ఉన్నారు. వాటి మీద గవర్నమెంట్ కానీ అఫీషియల్స్ కానీ ఇంకొకరి విషయం కానీ జ్యుడిషియల్ ఆఫీసర్సే అనుకున్నా కానీ పెద్ద పాలిటిక్స్ జరుగుతున్నాయి. వాటిని ఎవరు కనబెట్టగలుగుతారంటే న్యాయవాదులకి ఈజీగా కనబడగలుగుతారు. ఎందుకంటే డ్రాఫ్టింగ్ చేసేటప్పుడు ఎక్కువగా మనం ఒక పదాన్ని యూజ్ చేస్తూ ఉంటాం, ఈవిల్ ఇంటెన్షన్ అని చెప్పి అందరికీ తెలుసు. ఎందుకంటే దుష్ట శక్తుల యొక్క ఆలోచనలతో చేసేటువంటి పనులు ఎలా ఉంటుంది అన్నది బయట ఉన్న లాయర్లకు తెలుసో ఏమో తెలియదు, కానీ దేవుని సత్యాన్ని తెలుసుకున్న లాయర్లకు మాత్రం చక్కగా తెలుసు. కాబట్టి వాటిని ఎదిరించాలంటే ఒక న్యాయవాది 2 న్యాయవాది 3 న్యాయవాదులతో పోల్చుకుంటే ఎదిరించడం చాలా కష్టం. అదే క్రైస్తవ న్యాయవాదులకు ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైన తలాంతులను దేవుడు ఇచ్చి ఉంటారు. అవునా కదా? వాటిని ఒకరికి జోడించుకుంటూ ఆలోచన చేసుకుంటూ ఒక విషయాన్ని ఎదిరించినట్లయితే ఖచ్చితంగా అక్కడ దేవుని యొక్క చిత్తాన్ని వాళ్ళు అనుకున్న విషయాన్ని నెరవేర్చగలుగుతాం. కాబట్టి ఈ ఉద్దేశము పాస్టర్ గారు ఏదో ఒక ఉద్దేశంతో విత్తనం వేశారు, కానీ అది ఒక రోజుకి మహావృక్షం అవుతుంది. అందులో మాత్రం నో డౌట్. విత్తనం వేశారు, ప్రారంభించారు, క్రైస్తవ లాయర్లు వస్తూ ఉన్నారు. ఈరోజు సౌత్ మీటింగ్ స్టార్ట్ అయింది, క్రిస్టియన్స్ లాయర్స్. నెక్స్ట్ స్టేట్ వైడ్గా స్టార్ట్ అవుతుందన్న ఒక ఉద్దేశం. దేవుడు ఖచ్చితంగా దాన్ని నెరవేర్చగలుగుతారు. నెక్స్ట్ నేషనల్ వైడ్గా ఢిల్లీలో పెట్టాలని ఒక ఆశని దేవుడు నెరవేర్చగలుగుతారు. నెక్స్ట్ ఇంటర్నేషనల్ లెవెల్గా ప్రపంచంలో ఉన్నటువంటి పెద్ద అనుభవం కలిగినటువంటి న్యాయమూర్తులను, రిటైర్డ్ అయినటువంటి ఆఫీసర్స్, న్యాయవాదులందరినీ కూడా రప్పించి చేయాలనేది ఒక ఆశ. దేవునికి చిత్తం ఉండొచ్చును. విత్తనం పడింది, విత్తనం వేశారు, ప్రారంభించాం.
మనమందరూ కూడా సహకరిస్తున్నాం. ఈరోజు క్రైస్తవ లాయర్లు అందరూ కూడా వచ్చారంటే చాలా సంతోషం. చెన్నై నుంచి కూడా వచ్చారు, బెంగళూరు నుంచి కూడా వచ్చారు. సుప్రీంకోర్టు అడ్వకేట్ సార్ గారు దీని గురించి నేను మొట్టమొదటికి చెప్పిన వెంటనే ఇమ్మీడియట్లీ కమిట్ అయ్యారు. ఎస్, మంచిది, క్రైస్తవుల కోసం నిలబడతాం, ఏం జరుగుతుందో చూస్తాం, యుద్ధం యెహోవాది. అవునా కదా? ఈరోజు అపవాది ఏం చేస్తున్నాడు? ఎవరిని విరుగుదమాని గర్జించే సింహం వాళ్ళు వెతుకుతూ తిరుగుతూ ఉన్నాడు. సర్చింగ్ అండ్ రౌండింగ్ అండ్ సర్చింగ్. దేనికి? పడగొట్టటానికి. క్రైస్తవులైన మనం ఏం చేయాలి? నీకు మాత్రమే అంత ధైర్యం ఉందే, సర్వోన్నతమైన ప్రపంచ న్యాయమూర్తి, ఆకాశం అతనికి సింహాసనం, భూమి అతనికి పాదపీఠం అయితే నిన్ను ఎదిరించటానికి దేవుడు నాకు శక్తిని, జ్ఞానమును, బలమును ఇవ్వరా? ఖచ్చితంగా ఇవ్వగలుగుతారు. ఎప్పుడు? దేవుడు 2 నుంచుల వాడిగల ఖడ్గముని పెట్టుకుంటూ సెక్షన్ ఆఫ్ లాని ఎదిరించినట్లయితే ఖచ్చితంగా మనం అక్కడ చూడగలుగుతాం. అది ఒంటరి వల్ల కాదు. డాక్టర్ సాలమన్ రాజ్ సార్ గారు అనేక విషయాలు ఈ లాయర్స్, క్రిస్టియన్స్ లాయర్స్ మీటింగ్ గురించి ఇంకా ఫర్దర్ ఫ్యూచర్లో ఎలా చేస్తే బాగుంటుందని గొప్ప దర్శనంతో ప్లానింగ్ అంతా చేసి ఉన్నారు. చాలా రాత్రి పగలు కష్టపడి అనేక బుక్స్ అంతా కూడా ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. దీన్ని ఎలాగైనా షార్ట్కట్ నోట్లో ఇచ్చి ప్రజలకి ఒక అవేర్నెస్ని కల్పించాలని. సమయం లేదు, వచ్చేటువంటి సమయం ఉన్నట్లయితే ఖచ్చితంగా నేను లా గురించి అనేక విషయాల గురించి ప్రాక్టికల్గా ఏం జరుగుతుంది, థియరీగా ఏం జరుగుతుంది, ప్రాక్టికల్ థియరీ నుంచి మనం ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అన్న ఒక మెథడ్ గురించి ఇంకొకసారి అవకాశం ఉంటే డిస్కస్ చేసుకుందాం. రెండో విషయము, నేను ఒక విషయం మీద ప్రాక్టికల్ అనుభవం నాకు 2002 నుంచి ఉంది. నాకు జ్యుడిషియరీ మీద, చట్టాల మీద నాకు అవగాహన లేదు. 2002లో నుంచి నాకు మార్కెటింగ్ మీద ఎక్కువగా అవగాహన. దాని గురించి నేను మాట్లాడటానికి ఇష్టపడటం లేదు. అయినా కానీ డాక్టర్ సాలమన్ రాజ్ సార్ గారు ఆ రీసెర్చింగ్ గురించి అనేక సార్తో నేను డిస్కస్ చేస్తూ ఉండేవాడిని. డిస్కస్ చేస్తూ ఉన్నప్పుడు నువ్వు ఎలాగైనా ఈ విషయాన్ని గురించి, లీగల్ గురించి మాట్లాడడానికి సమయం 2 నిమిషాలన్న వాటి గురించి ఇంట్రడక్షన్ ఇవ్వు. దీని గురించి ఎంతోమంది వేదనతో, కన్నీటితో రాత్రి ప్రకారం ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఇక్కడ మాత్రం కాదు, మన తెలంగాణలో కాదు, ఆంధ్ర రాష్ట్రంలో కాదు, భారతదేశం ఇంటర్నేషనల్ లెవెల్గా పెద్ద విషయంగా జరుగుతుంది. వాటిని నాకు ప్రాక్టికల్ అనుభవం ఉంది, కానీ థియరీ అనుభవం నాకు లేదు. అప్పుడు ఏం చేశానంటే, లాయర్ల దగ్గరికి నేను వెళ్ళి అడిగారంటే, లాయర్స్కి అనుభవం ఉన్న లాయర్స్కి ఈగో ఎక్కువగా ఉంటాయి. గమనించుంటారు మీరు. హైకోర్టు లాయర్స్ కానీ, సుప్రీంకోర్టు లాయర్స్ కానీ, ఇంకొక లాయర్స్ కానీ ఈరోజు వెంచర్ అయిపోయింది. ఈరోజు మనీ మేకింగ్ వెంచర్ అయిపోయింది. అడ్వకేట్ ప్రొఫెషన్ కూడా కన్సల్టింగ్ ఫీజు లేకుండా ఒక 10 నిమిషాలు కూర్చొని మాట్లాడటానికి కూడా దగ్గరికి చేర్చరు. నిజం విషయం. సో అలాంటప్పుడు నేనేం చేశానంటే, మళ్ళీ నేనే ఇంకొకరి దగ్గర ఆ అనుభవాలను, అవమానాలను చూసిన తర్వాత, సరే మనమే చదివి ఏం చేస్తామో చూస్తాం. చట్టం ఏం చేస్తూ ఉంది, గవర్నమెంట్ ఏం చేస్తూ ఉంది, ఇంకొక డిపార్ట్మెంట్ ఏం చేస్తూ ఉంది, ప్రాక్టికల్గా ఎలా జరుగుతూ ఉంది, థియరీగా ఇలా ఉంటున్నది, ఏం చేస్తామని దాని మీద నేను 2019లో సపరేట్గా నేను కోర్టు వేసుకున్న తర్వాత కోర్టులోకి వెళ్ళి ఒక్కొక్క అంచెంచుగా ఒక్కొక్క విషయంగా నేర్చుకుంటూ, విత్తనం ఎలా వేస్తే మహావృక్షం అవుతుందో ఆ విధంగా నిదానంగా రీసెర్చ్ చేసుకుంటూ వచ్చాను. అదేంటంటే, మీకు తెలుసు, సోషల్ మీడియాలో మల్టీ లెవెల్ మార్కెటింగ్ స్కీమ్స్ గురించి, క్రిప్టో కరెన్సీస్ గురించి, ఇన్వెస్ట్మెంట్ స్కీమ్స్ గురించి సమాజంలో జరుగుతున్నటువంటి చాలాటువంటి ప్రాబ్లమ్స్. చాలామంది తమిళనాడులో అయితే ఎక్కువ శాతం సూసైడ్ చేసుకొని చచ్చిపోతూ ఉంటారు. ఆఫీసర్లకు సూట్ కేసు వెళ్ళిపోతూ ఉంటాయి. ఎవరు పట్టించుకొని ప్రాక్టికల్గా చూడగలుగుతున్నా. అయినా కానీ అవలు ఏం చేయలేకపోతున్నా. అయినా దాంట్లో నుంచి చూసినప్పుడు జ్యుడిషియల్ ఆఫీసర్స్ జడ్జిమెంట్స్ ఒక రీతిగా ఉంటున్నది, చట్టాలేమో ఒక రీతిగా ఉంటున్నది, ప్రాక్టికల్గా జరుగుతున్నదేమో ఒక రీతిగా ఉంటున్నది, ప్రజల యొక్క మొర్రమతను వేరే రీతిగా ఉంటున్నది. వాటన్నింటినీ ఒక లైన్కి తీసుకుని వచ్చడానికి నేను ప్రారంభించినప్పటి నుంచి భారతదేశంలో ఉన్న సుప్రీంకోర్టు, మన ఇండియాలో ఉన్న అన్ని హైకోర్ట్స్, నేషనల్ క్రైమ్ బ్యూరో, మినిస్టర్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్, మినిస్టర్ ఆఫ్ కన్స్యూమర్ చాలా డిపార్ట్మెంట్స్ని, ఒక్క డిపార్ట్మెంట్స్ని, లోక్సభ, రాజ్యసభ ఒక్కరిని కూడా నేను వదిలిపెట్టలే. అందుకే సార్కి ఆ ప్రేరేపణతో, నువ్వు చెప్పు, ఒక హింట్ ఇవ్వు అని. సార్ నేను చెప్పడానికి అయినా నువ్వు హింట్ ఇవ్వు అన్నారు. అయినా కానీ ఓకే సార్, క్రైస్తవ సేవకులు ఉన్నారు, దైవ సేవకులు ఉన్నారు, అనుభజ్ఞులు ఉన్నారు, అడ్వకేట్స్ ఉన్నారు, ఒకళ్ళ ప్రార్థనలో పెట్టగలిగితే ఖచ్చితంగా జయం వస్తుంది. ఒక చిన్న ఆశతో హింట్ ఈ విషయాన్ని తెలియపరుస్తున్నా. దాని మీద గొప్ప రీసెర్చింగ్ చేసినప్పుడు నేను అనేక విషయాలు, నిజమైనటువంటి విషయాలు బయటపడ్డాయి. ఒక్క పేపర్తో ప్రారంభించినటువంటి ఒకే ఒక పేపర్, అది ఎంత పెద్ద ఫైల్స్ వచ్చేసాయో తెలుసా? దగ్గర 2-3 సూట్ కేసులు. నేను సార్ దగ్గర రీసెర్చింగ్ ఆ పేపర్ తీసుకుని వచ్చేటప్పుడు, ఇంత ఫైల్సా, ఏంటిది, ఇది ఎలా చదవగలుగుతారని వాటిని కూడా మళ్ళా కోట్ చేసి షార్ట్ కట్ మెథడ్లో జస్టిస్ ఎందుకంటే జ్యుడిషియల్ ఆఫీసర్స్ యొక్క తెలివిగా ఎక్కువ నాలెడ్జ్గా ఉంటారు. ఎందుకో తెలిసిన అన్ని స్టోరీలన్నీ వదిలేస్తారు. ఏదైనా టెక్నికల్ పాయింట్స్ 1 or 2 టెక్నికల్ పాయింట్స్ దాంట్లో కొట్టేస్తారు.
గమనించి ఉంటారు. ఏం మేడం, ఏం సార్? సో అలాంటప్పుడు ఆ లూప్ హోల్స్ కూడా వాళ్ళకి ఇవ్వకుండానట్లు మనం అన్ని కార్నర్స్ని మనం కవర్ చేసుకుంటూ వెళ్తే ఎలా బాగుంటుందని తీసుకుంటూ వచ్చా. సార్తో మాట్లాడినా, సుప్రీంకోర్టు అడ్వకేట్స్తో మాట్లాడినా, హైకోర్టు అడ్వకేట్స్తో మాట్లాడినా, చివరికి ఒక 95% అయిపోయింది. చివరికి అది సక్సెస్ మెథడ్లో ఉంది. కాబట్టి దయచేసి ఇది నా కోసమైనటువంటిది కాదు, భారతదేశంలో చాలామంది కన్నీటితో వేదన పడుతూ ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళ కోసం నా యొక్క ప్రాక్టికల్ అనుభవాన్ని దీన్ని థియరీగా చేసి భారతదేశం ఒక లీగల్ కావాలని చెప్పి నా ప్రయత్నం. సో కాబట్టి మీ ప్రార్థనలో పెట్టండి. ఇంకొకసారి నాకు అవకాశం వచ్చినట్లయితే బైబిల్లో ప్రపంచ న్యాయమూర్తి అనేటువంటి యేసు ప్రభు దేవుని యొక్క వాక్యాలని ప్రజలకు ఆత్మకి తీర్పు ఎలా ఉంటున్న దాని గురించి వచ్చేటి సార్ నాకు అవకాశం ఇచ్చినట్లే చక్కగా వివరించి చెప్పగలుగుతాను. నాకు 2 నిమిషాలు టైం ఇచ్చారు కాబట్టి లంచ్ టైం అయిపోతుంది, ముగింపు టైం అయిపోతుంది. కాబట్టి నాకు 2 నిమిషాల మీద మాట్లాడడానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి ప్రభు సార్ గారికి, డాక్టర్ సోలమన్ రాజ్ సార్కి, ఇక్కడ వచ్చిన క్రిస్టియన్స్ లాయర్స్కి, బిలీవర్స్కి, ఆఫీసర్స్కి నా యొక్క హృదయపూర్వకమైన యేసుక్రీస్తు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాను. ఆమేన్.